హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే బెజవాడ స్టైల్ చిన్న చిన్న పునుగులు. అందరికి ఐడియా ఉంటుంది కదండి, చాలా ఇష్టంగా తింటారు కదా. అవి ఎలా ఈజీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఈవినింగ్ టైం అయితే బెజవాడలో చాలా మంది ఈ పునుగుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఎక్కడెక్కడి నుంచి తింటారు. ఆ పునుగులు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇందులోకి నంచుకునే శనగపప్పు పచ్చడి, అలాగే అల్లం పచ్చడి ఎలా చేయాలనే రెసిపీస్ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉన్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆ చిన్న పునుగులు ఇప్పుడు ఎలా చేసేసుకోవాలో, ఏం కావాలనేది ఇప్పుడు చూపించేద్దాం. ఇడ్లీ పిండి అండి. ఇది కొంచెం పులవాలన్నమాట. అంటే ఈరోజు ఇడ్లీ వేసుకుంటే నెక్స్ట్ డే ఆ పిండిని తీసుకోవాలి. అందులోకి బియ్యం పిండి అండి. ఆ ఇడ్లీ పిండిలో కలుపుకోవటానికి కొంచెం బియ్యం పిండి కూడా తీసుకుందాం. అదేవిధంగా అందులోకే మైదా పిండి కూడా తీసుకుందామండి. కొంచెం మైదా పిండి, ఇందులోకి కొంచెం తినే సోడా, అంటే కొంచెం గుల్లగా రావటానికి నేను కొంచెం తినే సోడా వాడుతున్నాను అనమాట. అందుకని తినే సోడా కూడా తీసుకుందాం. తర్వాత జీలకర్ర. ఈ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందామండి. సన్నగా తొరుక్కోవటానికి పచ్చిమిర్చి. ఇది ఆప్షనల్ అండి, అక్కర్లేని వాళ్ళు ఇది తీసేయచ్చు అనమాట, వేసుకోకపోయినా పర్వాలేదు. టేస్ట్ కోసం సాల్ట్. డీప్ ఫ్రై కదండి, ఇది పునుగులు కదా, డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మారుస్తూ ఉండాలంట కదండి, అట్లా మారుస్తూ ఉంటాను నేను కూడా. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో పిండి చూసేద్దామండి. ఆ ఇడ్లీ పిండిలోకి బియ్యం పిండి అండి, ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుందాం. అందులో అలా వేసేద్దాం అనమాట. ఇప్పుడు మైదా పిండి. మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటున్నామో మైదా కూడా అంతే తీసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు మైదా పిండి తీసుకుందాం. 1 ఫుల్ కప్ అనేది ఇడ్లీ పిండి అండి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. జీలకర్ర తీసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. చెప్తున్నాను కదండి, ఇది ఆప్షనల్ అండి, అక్కర్లేని వాళ్ళు తీసేయచ్చు. కొంచెం పచ్చిమిర్చి తీసుకుందాం. ఇప్పుడు తినే సోడా. ఈ తినే సోడా వేస్తే ఏంటంటే కొంచెం పొంగుతాయండి పునుగు, అందుకోసం తినే సోడా అనమాట. ఈ పిండిని ఇలా కలిపేసుకుందామండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదు మనకి, ఇడ్లీ పిండిలో ఉండే వాటర్ సరిపోతాయి అన్నమాట. ఒకవేళ కొంచెం కావాల్సి వస్తే వాటర్ యాడ్ చేసుకోండి. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పునుగు అలా వేసుకునేటట్టుగా వస్తే చాలండి. కాకపోతే ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం కలిపేసుకొని. మైసూర్ బజ్జీ గనక పక్కన ఎలా పెట్టుకుంటామో అట్లానే దీనికి కూడా కొంచెం ఒక 1/2 అవర్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పునుగులు వేయటానికి కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకుందామండి. ఇక్కడ ఆయిల్ అనేది, హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ హీట్ ఎక్కపోయినా, ఓవర్ హీట్ అయినా పునుగులు సరిగ్గా రావండి. ఆయిల్ హీట్ ఎక్కపోతేనేమో పునుగు పొంగదు, ఆయిల్ ఓవర్ హీట్ అయిపోతేనేమో మాడిపోతాయండి. అందుకని కింద నుంచి బబుల్స్ వస్తుంటే మనకి కరెక్ట్గా కాగినట్టు అనమాట. ఇప్పుడు అందులో అలా పునుగులు వేసేసుకుంటే చూసారా, వేయంగానే ఎలా పొంగుతున్నాయో. పొంగుతున్నాయి కదా అని ఆయిల్ ఓవర్గా ఏం పీల్చవండి. అలా ఒక్కోటి వేసేసుకుందాం. ఆయిల్ అయితే పీల్చవండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఒక 1/2 అవర్ పక్కన పెట్టాం కాబట్టి అలా పొంగి గుల్లగా వస్తున్నాయి. మైదా పిండి కలిపాం కదండి. అదేవిధంగా కొంచెం తినే సోడా ఎక్కువ వేసుకోకూడదండి, ఎప్పుడైనా కొంచెం వేసుకున్నా చాలు. ఎక్కువ వేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం అలా వేయించుకుందాం.
బెజవాడ స్టైల్ చిన్ని పునుగులండి. ఈ పునుగులు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇందులోకి నంచుకోవటానికి శనగపప్పు పచ్చడి, అల్లపు పచ్చడి, ఈ 2 రెసిపీస్ మన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. మరిన్ని వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. నేను ఖచ్చితంగా అవి ట్రై చేసి మీకు చూపిస్తాను. అదేవిధంగా స్వీట్ రెసిపీస్, హెల్త్ టిప్స్ చాలా చెప్పానండి. అవి కూడా చూడొచ్చు మన ఛానల్లో. అలా ఫ్రై అవుతున్నాయి కదండి, అట్లా కొంచెం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు అనమాట. 1 నిమిషం అలా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. అలా వేగితే చాలండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేయక్కర్లేదు. అట్లా వేగితే చాలు, అట్లా గోల్డ్ కలర్ వస్తే చాలండి. చాలా నీట్గా వచ్చినాయి కదా. అలా ఎప్పుడైనా నోటికి అప్పటికప్పుడు తినాలనిపిస్తే వెంటనే ఇలా చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి ఉంటే చాలండి, తొందరగానే అయిపోద్ది అనమాట ఈ ఐటము. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అలా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం. దీంట్లోకి నేను శనగపప్పు పచ్చడి అలాగే అల్లపు పచ్చడి 2 తీసుకున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి కదా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్లో ఇంకెన్ని వీడియోస్ కావాలని ఎవరన్నా అడగదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చండి, నేను కంపల్సరీ ట్రై చేస్తాను. అదేవిధంగా నిన్న గడ్డితో జున్ను ఎలా చేయాలో కూడా చూపించానండి, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.